ప్రీవియస్ సెషన్లో మనం ఈ యొక్క టైంని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేదానికి డిఫరెంట్ వేస్లో చూసాం. అయితే ఇక్కడ ఈ టైం చూడండి, మీకు మళ్ళీ ఏమవుతుంది, ఆ బాల్ అక్కడికి వెళ్ళే లోపల మళ్ళీ రిపీట్ అయిపోతుంది టైం. అట్లా కాకుండా 0 వచ్చినప్పుడే స్టాప్ అయిపోవాలి. అంటే ఇక్కడ పెట్టిన యాక్షన్ కోడ్ మీకు ఇక్కడ వరకే వర్క్ అవుతుంది. మూవీ క్లిప్లో ఇంటర్నల్గా ఉన్న టైం లైన్లో అది వర్క్ అవటం లేదు. కాబట్టి డబుల్ క్లిక్ చేసి ఈ యొక్క మూవీ క్లిప్ టైం లైన్ని తీసుకొని చివరి ఫ్రేమ్ దగ్గరికి రండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే విండో, కోడ్ స్నిప్పెట్స్, టైమ్ లైన్ నావిగేషన్, స్టాప్ అట్ దిస్ టైం డబుల్ క్లిక్ చేయండి. ఓకే, సో మీకు ఇక్కడ యాక్షన్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మీరు యాక్చువల్ సీన్లోకి వెళ్ళండి. ఇప్పుడు ప్లే చేసి చూడండి. సో 0 అయిపోగానే స్టాప్ అయిపోతుంది అనమాట. అంటే మీరు ఈ యొక్క యాక్షన్ కోడ్ని ఇక్కడ ప్లేస్ చేయాలి, ప్లస్ యాక్చువల్ మూవీ క్లిప్లో కూడా ప్లేస్ చేస్తే కరెక్ట్ కంట్రోలింగ్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ మనం ఈ యొక్క బాల్ని, ఫుట్బాల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేది చూస్తాం. మరి ఈ యొక్క ఫుట్బాల్ మీకు రొటేట్ అవుతూ వెళ్ళాలి. ఇట్లా వెళ్తున్నప్పుడు రొటేషన్ రావాలి, దీనికి చుట్టూ తిరుగుతూ వెళ్తున్నట్టు కనిపించాలి. మరి అలా కనిపించాలంటే మీరు దీని మూవీ క్లిప్ని తీసుకోవాలి. సో డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే సపరేట్ టైం లైన్ వస్తుంది, మూవీ క్లిప్ టైం లైన్. చూడండి, ఈ టైం లైన్లో ఇక్కడ 3 పార్ట్స్గా ఈ యొక్క బాల్ ఉంది: లేసెస్, స్ట్రిప్స్, ఫుట్బాల్. లేసెస్ని రొటేట్ అవుతూ చూపించినట్లయితే మనకి కరెక్ట్గా బాల్ రొటేషన్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ దీనికి మోషన్ ట్విన్ని యాడ్ చేయండి. లేసెస్ మీద రైట్ క్లిక్ చేసుకొని క్రియేట్ మోషన్ ట్విన్. ఓకే, ఇది ఈ లేసెస్కి మోషన్ ట్విన్ అనేది క్రియేట్ కావడం జరిగింది. మరి ఈ స్ట్రైప్స్కి, ఫుట్బాల్కి ఇక్కడ టైం లైన్ ఫ్రేమ్స్ క్రియేట్ కాలేదు. కాబట్టి షిఫ్ట్ క్లిక్ చేసుకొని F5 ప్రెస్ చేయండి. సో దానికి కూడా క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు లేసెస్ తీసుకోండి, దీనికి మోషన్ ట్విన్ సెట్ చేస్తున్నాం. మరి స్టార్టింగ్ పొజిషన్లో ఎక్కడ ఉండాలి? సో ఇటు చివర ఉన్నట్లు చూపిద్దాం. జస్ట్ బాల్కి పైన ఉంచండి. అట్లనే ఈ మిడిల్లోకి వచ్చినప్పుడు ఇటు చివర ఉండే విధంగా ప్లేస్ చేయండి. ఎందుకంటే మిగతా 30th దాకా అంటే బ్యాక్లో రొటేట్ అవుతుంది అది. సో ఆ విధంగా చూపించాలి మనం. అయితే ఈ లేసు బాల్కి అటాచ్మెంట్గా కాకుండా సపరేట్గా తిరుగుతున్నట్టు మనకి అక్కడ విజిబిలిటీలో కనిపిస్తుంది. దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ దీనికి ఈ యొక్క ఆబ్జెక్ట్ మీద సెలెక్ట్ చేసి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ కాకుండా, అంటే లేస్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ప్రాపర్టీస్ కాకుండా
ఫిల్టర్స్లో యాడ్ ఫిల్టర్ అనేది తీసుకోండి. ఇక్కడ బ్లోర్ అని ఉంది. ఈ బ్లోర్ని మీరు కంట్రోల్ చేయాలి దీనికి. సో బ్లోర్ ఇవ్వగానే ఇక్కడ షేడింగ్ లాగా వచ్చింది చూడండి. మరి XY ప్రాపర్టీ వాల్యూస్ లింకింగ్ లేకుండా ఇక్కడ క్లిక్ చేయండి. దేనికి అది సపరేట్గా ఉన్నట్లు చూపిస్తుంది. ఇప్పుడు 0 ఇచ్చేసేయండి. అట్లనే ఇది కూడా దీన్ని మాత్రం చేంజ్ చేయకుండా అట్లానే ఉంచేసేయండి. XY. సో లింకింగ్ లేకుండా ఇచ్చాం కాబట్టి X బ్లోర్ అనేది ఇక్కడ 0 పాయింట్కి రావడం జరిగింది. ఓకే, తర్వాత ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక బ్లోర్ ఇవ్వడం వల్ల మీకు దాని మీద ఉన్నట్లు కనిపిస్తుంది. అయినా కానీ అక్కడ అటాచ్మెంట్ క్లియర్గా లేదు. మరి దానికి ఏం చేస్తారంటే మీరు ఈ యొక్క ఫుట్బాల్ని తీసుకోండి. దీనికి ఏం చేస్తారంటే ఒక డూప్లికేట్ తయారు చేయాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని కాపీ చేసుకోండి. ఎడిట్లోకి వెళ్ళి కాపీ. తర్వాత న్యూ లేయర్ తీసుకొని Ctrl+Z న్యూ లేయర్ పైన లేసెస్ పైన తీసుకుందాం. సో న్యూ లేయర్, ఫుట్బాల్ 2 అని ఇస్తున్నాను. ఇక్కడ మీరు పేస్ట్ ఇన్ ప్లేస్ అని ఇవ్వండి. సో పేస్ట్ ఇన్ ప్లేస్ అని ఇచ్చిన తర్వాత దీన్ని మాస్క్ లాగా క్రియేట్ చేయాలి. సో మీరేం చేస్తారంటే జస్ట్ రైట్ క్లిక్ చేసి ఈ లేయర్ మీద మాస్క్ అనండి. సో ఆటోమేటిక్గా లేసెస్ అనేది దానికి అటాచ్మెంట్ కింద వచ్చేసాయి. ఇప్పుడు చూడండి మీరు మూమెంట్. ఓకే, చాలా క్లియర్గా దానికి బాల్కి అటాచ్మెంట్గా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఇంకా చివరికి వెళ్ళినప్పుడు మీకు ఇంకాస్త దూరంగా ఉన్నట్లు తీసుకోవాలనుకుంటే ఆ యొక్క లేసెస్ని సెలెక్ట్ చేసి ఈ పాయింట్కి వచ్చినప్పుడు దూరంగా పెట్టినట్టు మీరు షో చేయొచ్చు. బాల్కి దగ్గరగా కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు దూరంగా ఉండేటట్లు మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు సీన్లోకి వెళ్ళండి. సో కంట్రోల్ మూవీ. సో రొటేట్ అవుతూ పోతుంది బాల్. ఈ విధంగా మనం డిఫరెంట్ వేస్లో ఈ యొక్క మోషన్స్ని, యానిమేషన్స్ని కంట్రోల్ చేయొచ్చు.